అమెరికాలో ఉన్న జగదీష్ అనుముల గారు ఇది అమెరికా పర్యటనలో భాగంగా వారితో పాటు కనిపిస్తున్న ఇంకొక సోదరులు జగదీష్ రెడ్డి అనుముల గారు నిన్న స్వచ్ఛ బయో ప్లాంట్ తోని ఎంఓయు ఒప్పందాలు 1000 కోట్లు అని ప్రకటించింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇందులో వారు వేసిన ట్వీట్లో వారు చేసిన ప్రకటనలో మీడియా ప్రకటనలో సునంగీత్కి చెందిన ఒక సైంటిస్ట్ పేరు ప్రవీణ్ పరిపాటి గారు వారు ఇక్కడ ఉన్నారు. ఓకే, మరి ఇందులో స్వచ్ఛ బయో వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు అసలు వీళ్ళందరూ ఎవరు అని ఒక స్టడీ చేస్తే అసలు స్వచ్ఛ బయో అనే సంస్థ దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 2 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. డైరెక్టర్ నంబర్ 1 వేదవల్లి శివానంద రెడ్డి, స్వచ్ఛ బయోకి సంబంధించిన ఫస్ట్ డైరెక్టర్ వేదవల్లి శివానంద రెడ్డి. రిజిస్ట్రేషన్ అడ్రస్ నవనిర్మాణ్ నగర్, రోడ్ నంబర్ 71, నవనిర్మాణ్ నగర్. ఎవరి వేదవల్లి శివానంద రెడ్డి గారు స్వచ్ఛ బయో 1000 కోట్లు ఏదో తీసుకొని వస్తారు అంటే వారికి ఇంకొక కంపెనీ ఉన్నది ఉత్తరప్రదేశ్లో మెజే బార్. డేట్ ఆఫ్ అప్లికేషన్ 24th August 2022. వేదవల్లి శివానంద రెడ్డి, ప్రొప్రైటర్ అడ్రస్ గోమతి నగర్, లక్నో. ఒక బార్ నడిపించే ఒక డైరెక్టర్ గారు. ఇక రెండో డైరెక్టర్ అనుముల జగదీశ్వర్ రెడ్డి, సన్ ఆఫ్ నరసింహారెడ్డి అనుముల. అడ్రస్ 12 మెగ్నోలియా వే, షాడ్స్ ఫోర్డ్, ఫిలడెల్ఫియా. ఇదే ఫిలడెల్ఫియాలో ఈ చిత్రం, ఇదే ఫిలడెల్ఫియా ఈ అడ్రస్. స్వచ్ఛ బయోకి చెందిన 2 డైరెక్టర్లు, ఒకళ్ళేమో ఒక బార్ నడిపించుకునే శివానంద్ రెడ్డి గారు, ఇంకొకటేమో స్వయాన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకొక సోదరులు వారి తమ్ముడు. ఈ అడ్రస్ ఫిలడెల్ఫియాది. మరి ఈ చిత్రంలో ఎక్కడ కూడా స్వచ్ఛ బయోకి చెందిన మరి వీళ్ళిద్దరు కూడా కనబడతలేరు కదా. జగదీశ్వర్ రెడ్డి గారు లేరు, శివానంద రెడ్డి గారు కూడా ఇలా కనబడతలేరు. అప్పుడు ఈ వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఓయు తీసుకున్న వ్యక్తి పేరు హర్ష పసునూరి. యుఎస్లో జగదీష్ రెడ్డి గారితో పాటు వ్యాపారంగా బేనామీగా కాగితాల్లో కనబడని ఈ హర్ష పసునూరి గారు జగదీశ్వర్ రెడ్డి గారి బేనామీ. కొన్ని నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారు కూడా ఇగోండి సెల్ఫీ దిగే ఫోటో, ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరిలో అమెరికాకు పర్యటన వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. సన్నిహితులుగా దిగిన 2 పార్ట్నర్స్ అంటారా బేనామీలు అంటారా, జగదీశ్వర్ రెడ్డి గారు, యనుముల జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ హర్ష పసునూరి. జనవరిలో రేవంత్ రెడ్డి గారు వీరు కలుస్తారు, ఇట్లా ఫోటోలు దిగుతారు. వీళ్ళిద్దరికీ ఈ సంబంధం. అండ్ 15 రోజుల ముందే, కేవలం 15 రోజుల ముందే ఇగోండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. I hereby certify that Swachh Biogreen Private Limited is incorporated on 21st of July 2024. జనవరిలో ఈ మీటింగ్లు ఏదో మళ్ళా రాష్ట్రాన్ని ఏం మోసం చేస్తున్నారంటే ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నారు, అమెరికాకు పోయినాము ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నాము అని. సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలోనే
మీరు ఇవాళ ఒప్పందం చేసి అందులో ఉన్న బేనామీతోని ఫోటో దిగి ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, 1000 కోట్లు తీసుకొని వస్తున్నామని. ఇది కాదా కుటుంబ పాలన? ఇది కాదా కుటుంబ దోపిడీ? రేవంత్ రెడ్డి గారు ఏంటిది వీళ్ళ కాంట్రిబ్యూషన్? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది? తెలంగాణ సమాజంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఏ హోదాతోని వాళ్ళ ఆస్ట్రేలియాలో అనుముల కొండలరెడ్డి గారు, గతంలో కూడా చూసినాం, కాన్వాయ్లు, సెక్యూరిటీ ప్రోటోకాల్లు. ఇంకొక సోదరులేమో ఏకంగా స్పీకర్ గారి ఛాంబర్లో కూర్చొని దర్బార్లు పెడుతూ ఉంటారు. ఇంకొక సోదరులేమో ఇవాళ మీ అమెరికా ట్రిప్లో ఉండి 1000 కోట్ల కాంట్రాక్ట్లు తెచ్చుకుంటారు, పనులు తెచ్చుకుంటారు, వర్క్స్ తెచ్చుకుంటారు, పెట్టుబడులు అని ప్రకటిస్తున్నారు. నంబర్ 2, డే నంబర్ 2లోనే సెకండ్ ఫ్రాడ్ ఇది. ఫస్ట్ డే పర్యటనలో ఫస్ట్ డే వాల్ష్ కర్రీ, సెకండ్ డే తమ్మునికి స్వచ్ఛ బయో. స్వచ్ఛ కాదు ఇది, అస్సలు స్వచ్ఛ కానే కాదు. ఈ వర్క్ ఏదైతుందో స్వచ్ఛ బయో కాదు ఇది, అస్సలు స్వచ్ఛంగా కనబడతలేదు. ఎందుకు ఇట్లా? ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడానికా? లేదు మీరేదో గొప్ప పని చేస్తున్నాం, ఏదో గొప్ప కంపెనీలను తీసుకొని వస్తున్నాం అని చూపెట్టుకోవడానికా? లేదంటే మీ తమ్ముళ్లను సెటిల్ చేయడానికా 1000 కోట్ల ఈ ప్రకటనలు చేసి వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఎక్కడ కూడా ఈ సంతకం పెట్టిన హర్ష పసునూరి అనే వ్యక్తి, ఎందుకంటే 15 రోజుల ముందే అయింది ఇది సంస్థ, ఆయన ఒక ఎంప్లాయీ, ఆయనతోని MOU ఒప్పందం చేసుకొని IT ఎంప్లాయీ ఆయనే వేరేదో సంస్థలో. కేవలం ఈయన బెనామీ కాబట్టే మీరు నేరుగా మీ తమ్ముడిని చూపెట్టకుండా, ఎక్కడ కూడా ఈ ఫోటోలో మీ తమ్ముడు కనబడతలేడు. ఎందుకు అంటే మీ తమ్ముని తరఫు నుంచి ఈ హర్ష పసునూరి ఇక్కడ నిలబడి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి. ఈ ఫ్రాడ్ పనులు బంద్ చేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 1000 కోట్ల ఒప్పందాలని చెప్పి మీ తమ్ముళ్లను సెటిల్ చేయడానికి, దందాలు చేయడానికి 30 మందిని, ఒకటి కాదు రెండు కాదు, డెలిగేషన్ అధికారులను గతంలో కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు IT శాఖకు సంబంధించిన సెక్రటరీలు, IT సంబంధించిన టీ హబ్లు అట్లాంటి వాళ్ళు వెళ్ళిండ్రు. కానీ ఇవాళ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు అక్కడనే ఉన్నారు, ఇండస్ట్రీస్ సెక్రటరీ అక్కడనే ఉన్నారు, IT సెక్రటరీ అక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేలు కనబడుతున్నారు, ఆఖరికి మీ పార్టీ నాయకులు కూడా కనబడుతున్నారు, మీ జిల్లా అధ్యక్షులు, DCC అధ్యక్షులు కూడా కనబడుతున్నారు, రోహిన్ రెడ్డి అనే వ్యక్తి కూడా కనబడుతున్నాడు. ఓటుకు నోటులో ఉన్న మీతో పాటు ఉన్న ముద్దాయిలు కూడా కనబడుతున్నారు. 30 మంది బృందం వెళ్ళింది మీ తమ్ముళ్ళ వ్యాపారాల కోసమా? తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తావయ్యా, ఉపాధి కల్పిస్తావు కావచ్చు, ఇక్కడ యువతకు అవకాశం కల్పిస్తావు కావచ్చు అనుకుంటే, నువ్వు మీ తమ్ముళ్ళ కోసం అమెరికాకు పోయి ఇట్లాంటి ఒక 15 రోజుల ముందు మొదలైన కంపెనీలకు, స్వచ్ఛ బయో అనే కంపెనీకి 1000 కోట్లు అని ప్రకటించి, పాపం మా మీడియా వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్, మేమేమో ఇవి బోగస్ కంపెనీలు అంటే ఎక్కడనో చిన్న లాస్ట్ పేజ్లో గింతంత పేరా పడుతుంది. వీళ్ళేమో బోగస్ ప్రకటనలు చేస్తే, బోగస్ కంపెనీలతోని ఫ్రాడ్ అనౌన్స్మెంట్లు చేస్తే ఫ్రంట్ పేజ్ న్యూస్లు వస్తున్నాయి. ఈ అన్ని సంస్థల మీద ఆల్రెడీ ఇట్లనే సోమ్ డిస్టిలరీస్ విషయం మీద మేము చెప్పినప్పుడు బుద్ధి తెచ్చుకొని వెనక్కి తీసుకున్నారు. గోధి ఇండియా అని ఒకటి వచ్చింది, ఆ పాకిస్తాన్ నుంచి పరారైన మేన్హాట్ అనేటోడు ఒకడు, ఆయనకు మూసి అప్పచెప్దామని అనుకున్నారు. ఇప్పుడు నిన్న వాల్ష్ కర్రీ అంట, ఇదంట. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేయకండి రేవంత్ రెడ్డి గారు. ఈ అనుముల జగదీశ్వర్ రెడ్డి గారి కంపెనీ అయిన స్వచ్ఛ బయో విషయం మీద వారి బేనామీ హర్ష పస్నూరితోని మీరు చేసుకున్న ఈ ఒప్పందం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది క్విడ్ ప్రోకోనా లేకుంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు అధికారిక ప్రకటన చేసి నీ తమ్ముని కంపెనీతో వ్యాపారం చేసుకోవడానికా?
నీ తమ్ముడు కంపెనీ ఇక్కడ పెడుతుంది అని అంటే 1000 కోట్లు ఇక్కడ పెడుతుంది అంటే ఆయన హైదరాబాద్కి వచ్చి నవనిర్మాణ్ నగరే కదా ఈ కంపెనీ అడ్రస్, ఇక్కడికి వచ్చి 1000 కోట్లు పెట్టమనండి. దానికోసం అమెరికా దాకా ఎందుకు? దానికోసం 30 మంది అధికారులను అందరిని ఎందుకు తీసుకొని పోవుడు? ఫూల్ చేయడం. మేము అంటున్నది అదే, మాకు అర్థమైతలేదు. ఏంది ఫ్రాడ్, ఏంది 420? అసలు ఎవరు రాబాయి మీరు అందరూ? ఈ గోధి ఇండియా ఎవడు? ఈ సోమ్ డిస్టిలరీస్ ఎవరు? నకిలీ మద్యమోని తీసుకొని వచ్చుడేంది? మెయిన్ హార్ట్ అనేటోడు పాకిస్తాన్ ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది వాళ్ళ మీద అఫీషియల్గా, ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్. 3000 కోట్లు పంగనామా పెట్టి ఉరికిపోయిందంట. ఆయనతో ముఖ్యమంత్రి కూర్చోవడం ఏంది? వాల్ష్ కర్రా అనేట ఆయనే. వాళ్లకు అసలు పెట్టుబడులే లేవు. 50 షేర్లు గంతే, 50 షేర్లు మాత్రమే ఇద్దరికి. వాళ్ళు అయింది 4-5 నెలల ముందు సింగపూర్లో పెట్టుకున్నారు. వాళ్ళు 839 కోట్లు అంట. జవాబుదారులు కదా వాళ్ళు. 1000 కోట్లు పెడతారంటే ఎట్లా నమ్మేస్తాం? ఈ ఫ్రంట్ పేజ్ కాస్ట్ అయితే లేదా? మీరు ఇచ్చే స్పేస్, మీడియాలో మీరు ఇచ్చే ప్రతి ఈ బ్యానర్ ఐటమ్ అనేది దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్పేస్. ఈ ఇంపార్టెంట్ స్పేస్కి ఎన్నో ఇష్యూస్ రావచ్చు. రైతుల ఇష్యూస్ రావచ్చు, మహిళల మీద అత్యాచారాలు అవుతున్నాయి అవి రావచ్చు. కానీ ఏమొస్తున్నది? 1000 కోట్ల పెట్టుబడి, 839 కోట్ల పెట్టుబడి. ఇది ప్రజలకు ఉపయోగం కాదు. మీరు మోసం చేస్తూ మీ తమ్ముని ఎస్టాబ్లిష్ చేయడానికి, వ్యాపారం చేయడానికి ఏం రాయితీలు ఇవ్వడానికా లేకపోతే భూములు ఇవ్వడానికా, దేనికోసమో కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సైలెంట్ ఉండడం కాదు. ఏమవుతుంది రేపటి దినం? మళ్ళా బట్టి గారు కదా మొన్న లేచినట్టు లేచి ఎవరు చెప్పారు? అలానే మేము చెప్పినామా? ముఖ్యమంత్రి గారు చెప్పారా? మరి రాసిన ప్రతి మీడియా వాళ్ళు రాంగా? ప్రతి న్యూస్ పేపర్ రాసింది, అక్కడ ఢిల్లీలో చిట్ చాట్లో కూర్చున్న ప్రతి మీడియా వాళ్ళు రిపోర్ట్ చేసిర్రు. ముఖ్యమంత్రి గారు చెప్పారు అదానికి ఇస్తున్నారు అంట. చేస్తే బట్టి గారు లేచి దబాయించి మీడియానే రాంగ్ అని చెప్పింది. బీఆర్ఎస్ బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా షాడో ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు మొన్న బీజేడీ చూడండి, అఫీషియల్గా 25-30 మందిని వాళ్ళు షాడో క్యాబినెట్గా అనౌన్స్ చేశారు. మేము చూస్తాం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఒప్పందాలు చేస్తున్నారు, ఎవరికి అప్పచెప్తున్నారు, ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నిజంగా పెట్టుబడి పెట్టగలుగుతారా లేదా, బోగస్ కంపెనీలా నిజమైన కంపెనీలా, అది చెప్పే బాధ్యత, అది చూపెట్టే బాధ్యత మాకున్నది. కాబట్టి ఇవాళ మేము ఇది చూపెడుతున్నాం. ఇది ద బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నది. ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. ఏంటి ఈ సంబంధాలన్నీ? ఒక బారు నడిపించుకునే డైరెక్టరు, ఇంకొకటేమో మీ తమ్ముడు, వాళ్ళు స్వచ్ఛ బయో, వాళ్ళు కాకుండా వాళ్ళ బేనామీని పంపించి MOU సైన్ చేయడం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రతినిధులు సమాధానం చెప్పాలి.